హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కన్నయ్య. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో అందరం పొద్దున్నే లేవగానే ఇంకా రెడీ అయిపోయి ఇంట్లో అంతా దేవుడికి పూజ చేసుకున్నాము. సో ఇంక అందరము దేవుడికి దండం పెట్టుకొని మెల్లిగా ఒకరి తర్వాత ఒకరం బయలుదేరుతున్నాం. మా వాడు చూడండి ఎంత బాగా దండం పెట్టుకుంటున్నాడో దేవుడికి. చాలా చక్కగా మంచిగా గోవిందా అని చెప్తాడు. ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా పాప లక్కీ కూడా దండం పెట్టేసుకుంది. అయిపోగానే ఇంకా మెల్లిగా మా వాడు ఎప్పుడు వెళ్తామని ఒకటే రెడీ అయ్యారంటే పిల్లలు ఒక క్షణం కూడా ఆగరండి. బయటికి వెళ్తున్నామనే ఆతృత ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో. ఇంకా అయిపోయింది. ఇంకా నేను కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నాను మంచిగా పెద్దమ్మ తల్లికి దండం పెట్టుకొని ఇంకా మా వాడు చూడండి వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని డోర్ దగ్గరే ఉన్నాడు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా బయలుదేరాము, స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా కిందికి వెళ్ళేసిపోయి ఇంకా స్టార్ట్ అయ్యామండి. చూడండి మా వాడి ఎగ్జైట్మెంట్, మా వాడిది మామూలుగా లేదు. ఎటో వెళ్తున్నాం ఇప్పుడు మేము అనేసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే. మేము ఎప్పుడైనా ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ప్రతి ఇయర్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి జూబ్లీ హిల్స్ ఒక కోడిని కోసుకొచ్చుకుంటామండి. అదొక మొక్కు మాకు ప్రతి ఇయరు. సో ఇక్కడ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర ఇక్కడ అందరూ కోళ్ళని ఇట్లా నాటుకోడి అవన్నీ అమ్ముతూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మంచిగా చూడండి చాలామంది జనాలు ఉన్నారు. అసలు సండే నార్మల్ డేస్ అప్పుడు కూడా సండే అంటే వీకెండ్లో చాలామంది, చాలా రష్ ఉంటుంది ఇక్కడ. మేము ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాము. నాటుకోడి అంటే ఇంకా మాకు హైటెక్ సిటీ ఫ్లైఓవర్ గత 10 ఇయర్స్ నుంచి ఇంకా అదే అలవాటు. ఇంకా తీసేసుకున్నాం. మొత్తానికైతే కోడిని తీసుకొని అయితే మళ్ళీ బయలుదేరాము. మా ఆయన చూడండి ఒక కోడిని తీసుకొని వస్తున్నాడు. మొత్తానికి బయలుదేరిపోయినాం. మా వాడు దాన్ని చూసి ఒక ఓవర్ ఎగ్జైట్మెంట్, అది కవర్లో ఉంటే కూడా దాన్ని తీసి మరి దాన్ని చూసి దాంతో ఆడుతున్నాడు. సో మొత్తానికి అయితే ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా జనాలు ఉన్నారండి. అసలు వే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా వెనక నుంచి పంపించారు ఇంకా వెహికల్స్ అక్కడ లోపలికి నాట్ అలౌడ్. ఫుల్ రష్ ఉండే. ఇంకా మేము అక్కడే బయటే వెహికల్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము నడుచుకుంటూ. చాలామంది ఉండే. ఇంకా అక్కడ చూడండి చాలా అంటే చాలా రష్ ఉంది. సో ఈరోజు సండే ఇంకా అందరూ బోనాలు చాలామంది ఉన్నారు లోపల అయితే. ఇంకా బయట ఇదంతా ఇంకా మేము ఒక కొబ్బరికాయ తీసేసుకున్నాము. మేము కోడిని తీసుకొచ్చాము కదా, ఫస్ట్ దర్శనానికి వెళ్ళాలి కదా. కోడిని అక్కడ కొబ్బరికాయ తీసుకున్న దగ్గరే పెట్టేసి ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక్కడ దండం పెట్టేసుకొని లోపలికి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా చాలామంది వెయిటింగ్, అసలు మామూలుగా లేదు. చూడండి ఎంతమంది కొబ్బరికాయ కొట్టడానికి వెయిట్ చేస్తున్నారో ఒకరి తర్వాత ఒకరు. ఇంకా అయిపోయింది మొత్తానికైతే ఇక్కడ దండం పెట్టేసుకొని అయితే బయలుదేరాము లోపలికి దర్శనం కోసమని. దర్శనానికి బయలుదేరేసరికి అక్కడ పెద్ద క్యూ లైన్. ఎట్లా అంటే ఇంకా నార్మల్ డేస్ అప్పుడు మనము వెళ్తే ఆషాఢంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్తే క్యూ లైన్ అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇప్పుడైతే బయట నుంచి క్యూ లైన్ మొత్తం లోపలికి. ఇప్పుడు ప్రదక్షిణాలు అనేటివి లేవండి, తీసేశారు. డైరెక్ట్ వెళ్ళినామంటే దర్శనం లైన్లోకి వెళ్ళిపోవచ్చు. ప్రదక్షిణాలు చేసేది అదేం లేదు. మా వాడు ఇంకా లైన్లో వెళ్తున్నాము, వాడితో సరదాగా అట్లా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. టైం పట్టింది లైన్లో నిల్చునేసరికి, వాడు ఇంకా ఆడుతూ ఉండే. మొత్తానికైతే వెళ్ళిపోయాం లోపలికైతే. లోపలికి వెళ్ళాక చాలామంది జనాలు ఉన్నారు. అసలు గ్యాప్ లేదు. చాలా అంటే చాలా చూడండి అసలు మీరే. ఇంకా అటో ఇటో ఎలాగో అయితే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా మంచిగా ఆ పెద్దమ్మ తల్లి దర్శనం అయితే మంచిగా జరిగింది. బయటికి వచ్చేసాం. గజస్తంభం దగ్గర కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మొత్తానికైతే బయటకు వచ్చాము. లోపల వేడికి మా వాడు బయటికి రాగానే అక్కడ ఒక కూలర్ ఉంటే ఆ కూలర్కి మంచిగా కూర్చున్నాడు గాలికి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ కోడిని తీసుకొని వచ్చి ఆ కోడికి ఇంకా దండం పెట్టుకొని మంచిగా కడిగేసి వాటర్ జల్లి పసుపు కుంకుమ అవన్నీ అయితే వేసామండి. వేసి ఇంకా అక్కడ అమ్మవారికి దండం పెట్టుకుంటే అమ్మ ఏదన్నా మనం కోరుకున్న మొక్కు ఓకే అని తీర్చుకుంటున్నామని మొక్కుకుంటే అమ్మ శాంతించి ఓకే అనుకొని మనల్ని ఆశీర్వదించినప్పుడు ఇంకా ఓకే అంత మంచి జరుగుతుంది అని అనిపిస్తుంది. మా వాడైతే ఇంకా వాడికి అప్పటికే ఓపిక అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఓపిక అయిపోయి ఇంకా దిగట్లేడు. ఎవరో ఒకరు ఎత్తుకొని ఉండాల్సిందే. అప్పుడు కూడా ఇంకా నేను ఎత్తుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా మొత్తానికైతే ఆ పెద్దమ్మ తల్లిని అయితే మంచిగా మొక్కుకున్నాము.
ఇంకా కోడికి వాటర్ దాపేసి పసుపు కుంకుమ వేసేసి వదిలేస్తే మనం కోరుకున్న కోరికలు కానీ మనం మొక్కుకున్న మొక్కులు ఏదైనా ఉంటే అమ్మ మంచి అనుకుంటే ఆ కోడి అనేది ఇట్లా జల్తిచ్చిందంటారు కదా, అట్లా చేస్తుంది. సో మాకైతే మంచిగానే ఇచ్చిందండి. ఇంకా అమ్మ జల్తి ఇవ్వగానే ఇంకా అది కట్ చేసుకోవడానికైతే మా ఆయన అయితే తీసుకెళ్ళాడు. అక్కడ మనకు లోపలికి వెళ్తే ఇక్కడ అందరూ వంటలు చేసుకొని ఇట్లానే అందరూ చాలామంది మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఆషాఢంలో ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు. ఇంకా సండేస్ అయితే చెప్పనవసరం లేదు, చాలా రష్ ఉంటుంది. బట్ మాకు ఇంకా కుదరదు కాబట్టి నెక్స్ట్ వీక్ అనేసి ఈ వీకే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి వెళ్ళాము. మొత్తానికైతే అయిపోయింది, కట్ చేయించుకొని వచ్చేసాము రిటర్న్ టెంపుల్ దగ్గరికి. ఇంకా టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. మంచిగా జరిగింది దర్శనం అయితే. ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా మేము వస్తున్నాము, వచ్చే దారిలో మా వాడు ఇంకెప్పుడు ముందు కూర్చున్నాడంటే ఇంకా బొమ్మలు ఇవే ఏబిసిడి, కోకోమిలన్ ఇలాంటి బొమ్మలు చూస్తూనే ఉంటాడు. మంచిగా ఎంజాయ్ చేస్తాడు, అసలు విసిగించాడు. ఇంకా ఫుల్ వర్షం అయితే మస్తు వర్షం పడిందండి అటు సైడు జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ అదంతా చాలా పెద్ద వర్షం సడన్గా ఒకేసారి పడింది. సో అంతా వర్షం పడితే మంచి ఆశీస్సులు అంటారు కదా, సో అలాగే ఫీల్ అయ్యాం మేము. మంచిగా దర్శనం అయిపోగానే వర్షం పడింది. ఆ వర్షం కూడా మళ్ళీ జూబ్లీ హిల్స్ అటు సైడే ఉంది, ఇటు ఇక్కడ లేదు. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే మా వాళ్ళు అక్కడ తెచ్చుకున్న అమ్మవారి పులిహోర ఉంటుంది కదా, పులిహోర ప్రసాదంని ఇంటికి వచ్చాక మంచిగా బౌల్లో వేసుకొని మంచిగా మార్నింగ్ టిఫిన్ చేయలేదు, సో ఇదే తినేసారు. ఇంకా ఇంటికి వచ్చాక ప్రసాదం తిన్న తర్వాతకి ఇంకా నార్మల్గా చికెన్ తెచ్చిన వంట చేయాలి కదా, తెచ్చిన చికెన్ ఇంకా వంట చేస్తున్నాను. చూడండి నాటుకోడి చికెన్ మీరు ఎలా వండుతారో నాకు వచ్చిన ప్రాసెస్లో అయితే నేను వండాను నార్మల్గా. చూడండి చూడడానికి బాగుంది, ఇంకా టేస్ట్ ఎట్లుంటుందో అది తిన్నాక ఆస్వాదిస్తాం. సో మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అలా తినేసి అలా సాయంత్రం బయటికి వెళ్ళామండి, చిన్న వర్క్ ఉంటే ఆ పని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంతటితో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కన్నయ్య. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చేసేసుకోండి. థ్యాంక్ యూ.